అందంతో వల చిక్కారో విలవిల రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులు ఈ ఏడాది 4.58 కోట్లు కోల్పోయిన బాధితులు వెలుగు చూడని ఉదంతాలెన్నో అప్రమత్తమైతే శ్రీరామ రక్ష అంటున్న పోలీసులు మనుషుల్ని అపహరించి డబ్బు వసూలు చేయడం ఎక్స్ట్రాక్షన్ అందమైన అమ్మాయిలను ఎరవేసి తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం సెక్స్ ట్రాన్సాక్షన్స్ నేరాలు చేయడంలో ఇప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు మనుషుల బలహీనతను పెట్టుబడిగా పెట్టి ఆటాడుతున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితులు చాలా సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాళ్లు అడిగినంత చెబుతూ అల్లాడుతున్నారు. కొద్ది మంది మాత్రమే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కారణంగానే జరుగుతున్న నేరాల కంటే నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈ తరహా కేసులు 2125 మాత్రమే నమోదైతే బాధితులు ఏకంగా 4,58,17,808 నష్టపోవడం గమనార్హం. ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగ విరమణ చేసిన వైద్యుడికి సామాజిక మాధ్యమాల్లో ఓ యువతి పరిచయమైంది. కొద్ది రోజుల తర్వాత వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడడం ప్రారంభించారు. ఆ తర్వాత యువతి నగ్నంగా కాల్స్ చేయడం మొదలుపెట్టింది. వీటిని అడ్డం పెట్టుకొని ఏకంగా 70 లక్షలు వసూలు చేసింది. అప్పటికీ వసూళ్ల దాహం ఆగకపోవడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులను ఆశ్రయించారు. శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారికి నేరగాళ్లు వల వేశారు. ఆయన ఫోన్కు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఫోన్ ఎత్తి కొద్దిసేపు మాట్లాడారు. అప్పటి నుంచి వేరు నెంబర్ల ద్వారా కాల్స్ చేస్తున్న ముఠ మీ నగ్న ఫోటోలు ఉన్నాయి, వాటిని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాల్స్ అన్నీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.